మెగానెన్ టీవీ. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ? ఇప్పుడు ఇదే ప్రశ్న అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. గత 30 ఏళ్లుగా యుద్ధం వచ్చినా, కరోనా అల్లాడించినా ఎప్పుడు మిస్ కాని అత్యంత కీలకమైన మిలిటరీ ఈవెంట్ కు ఆయన డుమ్మా కొట్టారు. ఆయన లేకుండానే ఆర్మీ చీఫ్స్ సమావేశం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే చర్చ. ఖమేనీకి ఏమైంది? ఆయన ఆరోగ్యంగా ఉన్నాడా, లేక భద్రతా కారణాల రీత్యా అజ్ఞాతంలోకి వెళ్ళాడా? ఇరాన్కు వారసుడు వచ్చే సమయం ఆసన్నమైందా? ఇరాన్లో జరుగుతున్న ఈ హైడ్రామా వెనుకొన్న అసలు కారణాలేంటి? లెట్స్ వాచ్. ఇరాన్లో సుప్రీం లీడర్ మాటే శాసనం. అలాంటిది దేశానికి అత్యంత ముఖ్యమైన రోజున ఆయన కనిపించకపోతే ఇప్పుడు అదే జరిగింది. ఇరాన్ చరిత్రలో ఫిబ్రవరి 8కి చాలా ప్రాముఖ్యత ఉంది. షా పాలనను కూలదోసి ఆయతుల్లా ఖమేనీకి మద్దతు పలికిన రోజు ఇది. ఈ రోజు వైమానిక దళ అధికారులు సుప్రీం లీడర్ను కలిసి తమ విధేయతను చాటుకోవడం ఆనవాయితీ. 1989 నుంచి సుప్రీం లీడర్గా ఉన్న ఖమేనీ గత 30 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ మీటింగ్కు డుమ్మా కొట్టలేదు. చివరకు కోవిడ్ టైంలో కూడా మాస్క్ పెట్టుకుని మరీ హాజరయ్యాడు. అయితే అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈ ఏడు ఖమేనీ ఈ సమావేశానికి రాలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఆయన గైర్హాజరయ్యాడు. సుప్రీం లీడర్ ఎందుకు రాలేదు అనే దానిపై ఇరాన్ ప్రభుత్వం గానీ, మీడియా గానీ ఒక్క ముక్క కూడా చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఆయన ఆరోగ్యంపై తీవ్రమైన పుకార్లు, షికారులు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధమవుతోంది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక శక్తిని భారీగా పెంచుతుంది. విమాన నౌకలు, అధునాతన డ్రోన్లు, యుద్ధ విమానాలను అమెరికా మోహరించడంతో ఇరాన్ అప్రమత్తమైంది. అణు ఒప్పందం చేసుకోకపోతే దాడి జరగడం ఖాయమని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అగ్రాంతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. ఇందుకు తాజా పరిణామాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక అరేబియా సముద్రంలో మోహరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక. రంగంలోకి దిగితే ఇరాన్ సర్వనాశనమే. ఈ నేపథ్యంలో ఖమేనీ మిత్ర దేశంలోకి సేఫ్గా వెళ్లిపోయినట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అమెరికా ఎప్పుడైనా దాడి చేయొచ్చనే ఆందోళనల మధ్య దేశ అత్యున్నత నాయకుడి భద్రతా దృష్ట్యా ఆయన బయట జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఖమేనీ వయసు ప్రస్తుతం 86 ఏళ్లు. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని, లేవలేని స్థితిలో ఉన్నాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీని తదుపరి సుప్రీం లీడర్గా చేసే ప్లాన్లో భాగంగానే ఖమేనీని పక్కన పెడుతున్నారా అనే కోణంలోనూ అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. ఖమేనీ కనిపించకపోవడం అనేది కేవలం ఇరాన్ అంతర్గత విషయం కాదు. ఇది మధ్య ప్రాచ్య రాజకీయాలను మార్చేసే పరిణామం. ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే తదుపరి లీడర్ ఎవరు? ఇరాన్ విధానాలు మారతాయా అనేది ఇప్పుడు హాట్ డిబేట్గా మారింది. ఇరాన్ ప్రభుత్వం దీనిపై ఏదో ఒక క్లారిటీ ఇచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.